హరీష్ గారు నవ్వారు, నవ్వుతూ గడిపారు. ఆయనకు ఇప్పుడు లోపల కాలుతా ఉంది, అక్కడ ఆకలేస్తా ఉంది, కడుపు కాలుతా ఉంది కాబట్టి ఎవరైనా అడుగుతారా భోజనం చేయమని చెప్పి చూస్తున్నారు. అలాంటి టైంలో మన తనుజ గారు పదే పదే వెళ్ళి సార్ భోజనం చేయండి సార్, భోజనం చేయండి సార్ అని అనగా ఛాన్స్ దొరికిందని చెప్పేసి ఆయన అయితే భోజనం చేసి, ఇంకో స్ట్రాటజీ ఏంటంటే సింపతి కోసం ట్రై చేస్తున్నట్టుగా నాకైతే అనిపించింది హరీష్ గారు. అంటే మారిన కొత్త మనిషి లా కనబడతా ఉన్నారు. హౌస్ లో బిగ్ బాస్ కూడా బోర్ కొట్టిందేమో ఈ పంచాయతీలు, ఈ గొడవలు, ఈ దొంగతనాలు ఇవన్నీ చూసి చూసి ఎక్కడో ఏదో మనం మిస్ అవుతున్నాం అని ఫీల్ అయ్యి బిగ్ బాస్ ఈ లవ్ ట్రాక్లని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తాం. ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత వాతావరణం వచ్చేటప్పటికి ప్రేమాలయం, ప్రేమానురాగం, ఆత్మీయతలు, అనుబంధాలు ఇలాంటివి మనకు కనబడతా ఉన్నాయి. ఇది అసలు మన బిగ్ బాస్ హౌసా లేకపోతే ఇది ఒక ప్రేమాలయం సినిమాకి వచ్చామా మనం అన్నట్టుగా కనబడతా. సుమన్ శెట్టి గారు టాప్ 5 లో ఉండే అవకాశం అయితే గట్టిగా ఉంటుంది ఈసారి మాత్రం. ఆయనకు ఆ రేంజ్ లో బయట ఆడియన్స్ లో రెస్పాన్స్ వస్తుంది. ఆయన మీద చాలా జనాలంతా అభిమానంగా ఉన్నారు.